ఈనాటి ఇంత మంచి కార్యక్రమం ఒక దైవంతో సమానమైనటువంటి విద్యాదానం చేయడము, దానికి సంబంధించినటువంటి మెటీరియల్ని కూడా మీకు ఇవ్వడం అనేది ఇది ఒక మంచి కార్యక్రమము. ఒక చిత్తశుద్ధితో చేసినటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరు, మా ఎంపీపీ గారు ఇందాక మాట్లాడారు, ప్రశాంతి గారు చాలా బాగా చెప్పారు. తను ఎప్పుడు కూడా అండగా ఉన్నది 5 ఏళ్ల నుంచి అని మా టీచర్స్ యూనియన్ నాయకులైనటువంటి సుదర్శన్ గారు కూడా బాగా చెప్పారు. మీతో అండగా పొలిటికల్గా ఉన్నారు అని అంటే మరి ఒక మాతృత్వం గుర్తు చేసుకొని పిల్లలతో అంటిపెట్టుకొని ఉన్నటువంటి ప్రశాంతి మేడం గారికి, అలాగే మిమ్మల్ని తీర్చిదిద్దేందుకు మీకు ఒక ప్రిన్సిపల్ని పంపించినటువంటి ప్రభుత్వ అధికారుల ద్వారా పంపించినటువంటి వసంత మేడం గారు, మరి గతంలో 14 సంవత్సరాల నుంచి సేవ చేశాను, ఇక్కడికి నేను వచ్చాను అని చెప్పినప్పుడు ఇందాక తను జడ్చర్లలో, మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూలులో చేశానని చెప్పారు. మరి వారికి కూడా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మరి ఈనాటి ఈ పుస్తకాల పంపిణీ దాతలైనటువంటి బొంతుపల్లి రాములు మల్లమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు విద్యాసాగర్, వీరయ్య, వీరేశం, వీరందరికీ కూడా శుభాకాంక్షలు. హైదరాబాద్ మాజీ సర్పంచ్ తమ్ముడు మాట్లాడుకుంటే మైకు దగ్గర పెట్టుకొని చాలా గట్టిగా మాట్లాడినటువంటి మల్లేష్ గారికి, ఇక వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఇందాక చాలా బాగా ఆశీర్వదించారు. మీకు అందరికీ మాజీ సర్పంచ్ గారు, అలాగే మీడియా సోదరులు, మరి పూర్ణచంద్ర, మిగతా మీడియా సోదరులందరికీ కూడా, అంతకన్నా మించి పూర్వ విద్యార్థులు మీ ముందు, మీ కళ్ళ ముందు ఇక్కడి నుంచే చదువుకొని పోయి ఈరోజు ఒక ఉన్నతమైన స్థానాలలో ఉండి, అంటే హౌస్ వైఫ్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్, అంతేనా కదా? హోమ్ మేకర్, ఇట్స్ నాట్ హౌస్ వైఫ్, హోమ్ మేకర్ అన్నది. హోమ్ మేకర్ అంటే ఇంటిని తీర్చిదిద్దే తల్లి, భార్య, ఒక మహిళ హోమ్ మేకర్గా ఉండడం. హౌస్ వైఫ్ పాతకాలము, ఇప్పుడు హోమ్ మేకర్. ఇలా పూర్వ విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీరు కూడా మాకన్నా ఎక్కువ స్థాయిలో, పెద్ద స్థాయిలో ఉండాలని కోరుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇందాక వేచి చూసిన పూర్వ విద్యార్థిని మాట్లాడితే ఏం మాట్లాడుతుందో చెప్తే విందాం అనుకున్నాను. నేను 10th వరకే చదువుకున్నా, కానీ ఈ స్కూల్లో చదువుకున్నప్పుడు నేను కబడ్డీ, ఖోఖో బాగా ఆడుతుంటే, పరిగెడుతుంటే అని కూడా చెప్పాను. ఇప్పుడు కూడా మేము అంత ఫాస్ట్గా వచ్చి ఇక్కడ నిలబడి బయటకున్నాం, అర్థమైపోయింది మేము చాలా ఫాస్ట్గా పరిగెత్తే మహిళా పీటీ ఉషాలాగా మీ స్కూల్ నుంచి పోయినటువంటి తల్లి అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి మన దాత విద్యాసాగర్ గారు కూడా మీలాగనే గతంలో 93-95 బ్యాచ్, 95 బ్యాచ్లో ఇక్కడి నుంచే పోయిండ్రు. మీకు అందరికీ ఇది ఒక ఆదర్శం. వాళ్ళు మీకు పుస్తకాలు ఇస్తున్నారంటే మిమ్మల్ని చులకన చేసింది పేదవాళ్ళు, మీకు లేదు, డబ్బు లేదు కాబట్టి మీకు ఇస్తున్నారనే భావన కాదు. ఇక్కడ వాళ్ళు చదువుకొని పోయి వారు ఉన్నత స్థానంలోకి వెళ్ళి ఒక 10 మందికి సహాయపడే శక్తి వారికి లభించిందంటే ఇక్కడి నుంచే, ఈ పాఠశాల నుంచే చదువుకున్నటువంటి విద్యార్థులు మళ్ళీ వచ్చి 10 మందికి సేవ చేస్తున్నారు అని అంటే, ఈ స్కూల్లో చదువుకొని ఆ స్థాయికి వెళ్ళి మంచి విద్యని, మంచి బుద్ధిని, గౌరవాన్ని సంపాదించి 10 మందికి సేవ చేయాలనే ఆలోచన ఉన్నటువంటి ఇక్కడ విద్యార్థుల బోధన అంత చక్కగా ఉందనేది అర్థం చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ప్రతి ఒక్కరికి ఏముంటుంది, మనం చదువుకున్నప్పుడు మనం ఎప్పుడైనా మా చిన్నప్పటి స్టూడెంట్స్ అందరం కలుసుకోవాలి, పార్టీలు చేసుకోవాలి, ఒక చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవాలి అని ఉంటుంది. కానీ ఇట్లాంటి గ్యాదరింగ్ అనేది భగవంతుడు ద్వారా ఆశీర్వాదం పొందింది. ఆ గ్యాదరింగ్స్ మనం కలిసి పార్టీ చేసుకుంటాం. కానీ వీళ్ళందరి సమక్షంలో మీ పిల్లల్ని ఈరోజు 4 పుస్తకాలు ఇస్తే మీ చదివేం అయిపోదు. కానీ మేము కూడా సాధించాము, మేము ఈ స్థాయిలోకి వచ్చామని చెప్పడం కోసమే వారు చేసినటువంటి ఈరోజు దాతృత్వ గుణం. మీరు కూడా ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే, ఈరోజు అన్ని రకాలుగా టెక్నాలజీ పెరిగి అన్ని రకాలుగా సాంకేతికంగా ముందుకెళ్తున్న సమయంలో ఇందాక టీచర్స్ యూనియన్ నాయకులు చెప్పినట్టు ఇక్కడి నుంచే, మా మండలం నుంచే మరి అవార్డు తీసుకోవడం జరిగింది 2 సార్లు. అది కూడా ఆడపిల్లలు. వెనకాలన్న ఇందాక ఎంపీపీ మేడం గారు చెప్పారు, వెనకాలన్న స్టూడెంట్స్ బాయ్స్ అంటే
కోపం అని కాదు కానీ నిజంగా చెప్తున్నాను. నేను మీరు వెనకాల కూర్చున్నారు, మేడం మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు, మరి రెగ్యులర్గా అటెండెన్స్ ఇస్తారంటే ఏం చేస్తున్నారు? మీ తల్లిదండ్రి మిమ్మల్ని రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి స్తోమత లేకనే మరి ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారు. వాళ్ళు మీరు మంచిగా చదువుకొని భావి భారత పౌరులుగా కాకుండా మీ కుటుంబానికి ఆర్థికంగా మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రికి మీరు రేపు పొద్దున వారికి ఆసరా ఉండడం కోసమే చదవాలి. వాళ్ళు కూలీ నాలి చేసుకున్నా, కష్టపడినా, ఎక్కడైనా చిన్న చిన్న వ్యాపారము ఉద్యోగం చేసుకున్నా కూడా మీకోసం అన్ని రకాలుగా కష్టం పడి పిల్లల్ని చదివిస్తున్నారు కదా. మీరు అంటే మిమ్మల్ని క్వశ్చన్ చేసిందని కాదు, కానీ రెగ్యులర్గా అటెండెన్స్ ఉంటే మన మార్కులతో పాటు అటెండెన్స్ కూడా 2 మార్కులు యాడ్ అవుతాయి. ఎందుకోసం అంటే చదువుకున్నప్పుడు, విన్నప్పుడు, టీచర్ చెప్పినప్పుడు అది మన మనసులోకి ఎక్కి రేపు పొద్దున మంచి దారి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ రాసినంత మాత్రాన మనకు నాలెడ్జ్ పెరగదు. రోజు మనకు ఉన్నటువంటి సమయంలో, పాఠశాలలు పనిచేసినటువంటి సమయంలో అటెండెన్స్ ఉంటే వాళ్ళు మరి చెప్పేటటువంటి క్లాసెస్ కూడా మన తలకెక్కుతాయి. అది చాలా ఇంపార్టెంట్. జనరల్ నాలెడ్జ్ కాలంలో చాలా అవసరం. చదువుకొని బట్టి ఎగ్జామ్ రాయడం కాదు, నాలెడ్జ్ ఇంప్రూవ్ కావాలంటే ప్రతి క్లాస్ అటెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆడపిల్లలు చూడండి ఎంత చక్కగా నీట్గా కూర్చున్నారు. వీళ్ళే ప్రతిసారి మరి టాపర్స్గా ఎందుకు వస్తున్నారు అంటే మీకు కొంత మరి నెగ్లెక్ట్ ఉందేమో అనిపిస్తుంది. ఇందాక ఒక ఛాలెంజ్ చేశారు ఎంపీపీ మేడం గారు, నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు మీరు పాస్ అయిపోయే సంవత్సరంలో ఆడపిల్లలతో పోటీ పడి నెక్స్ట్ మీరు కూడా మరి మే వెనకాలే మాధవి మేడం ఉన్నారు, మా పిల్లలు ఎవరు ఫస్ట్ క్లాస్ టాపర్గా పాస్ అయితే వాళ్ళకి మేము బహుమతి ఇవ్వడానికి రెడీగా ఉన్నామని మేడం గారు వెనకాల ఉన్నారు. కూర్చున్న ఆడపిల్లలకే కాదు, కూర్చున్న బాయ్స్ కూడా టాపర్స్గా నిలబడి ఈ మండలంకి కాదు నాన్న, రేపు పొద్దున మీరు 10th అయిపోయిన తర్వాత టాపర్స్ గా స్టేట్ లెవెల్లో ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేను టాపర్ గా నిలబడాను అని గర్వంగా చెప్పుకునే అవకాశం మీకు రావాలి అంటే మీ శ్రద్ధతో చదువుకోవాలి. ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది. మీకు కావాల్సిన యూనిఫామ్స్ ఇస్తుంది, మీకు కావాల్సిన పుస్తకాలు ఇస్తుంది. అరాకొర్ర ఏమన్నా తక్కువ పడితే ఇలాంటి దాతలు కూడా ముందుకొచ్చి మీకు సహాయం అందిస్తున్నారు. పూర్తి సమయం ఉంది చదువుకోవడానికి. ఈ సమయంలో సమయాన్ని వృధా చేయకుండా ప్రతి నిమిషం మన తల్లిదండ్రి కోసం, దేశం కోసం, మనం ఉన్నటువంటి సమాజం కోసం ఆలోచన చేసి చదువుకోవాలి. మనం కూడా అన్ని స్థాయిలో పైకి రావాలని ఒకే ఒక గోల్ పెట్టుకోండి. అయితే స్పోర్ట్స్ కూడా బాగా ఇంపార్టెంట్ కాబట్టి ఈ స్కూల్లో ఉన్నాయా మేడం? స్పోర్ట్స్ కూడా, ఎందుకంటే అప్పుడే చదివిన బ్యాచ్ లో స్పోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఎంకరేజ్ కోసం స్పోర్ట్స్లలో టాలెంట్ ఉంటే ముందుకెళ్ళండి. ఎంకరేజ్ చేయడానికి దాతలు చాలా మంది ముందుకు వస్తారు. మీకు మెటీరియల్స్ కావాలంటే కూడా ప్రభుత్వం ముందుకు వస్తుంది. మా ఎంపీపీ మేడం లాగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సర్పంచులు అందరూ ఉన్నారు కాబట్టి అన్ని విధాల మీకు సహకరించడానికి స్పోర్ట్స్, యోగా, ఇంకా ఇతరత్ర మీకు ఏం కావాలంటే అదే ఉన్న సమయంలో మీకు ఎంకరేజ్మెంట్ కోసం చదువుతో పాటు ఇన్ని రకాలుగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడం కోసం మనకున్న అవకాశాన్ని పిల్లలే రేపు పొద్దున భావి భారత పెద్దలు అవుతారు. మరి ఇప్పుడు అంతరిక్షంలోకి ఆడపిల్లలు ఎట్లున్నారు తెలుసు కదా మీకు? చదువుకున్నారా మీరు? అంతరిక్షంలోకి ఆడపిల్లలు పోయిండ్రు, అంత దూరం పోయిండ్రు కదా. మనము స్టేట్ టాపర్లలో నిలబడాలి. ఆ తర్వాత ఉన్నత విద్యలో ముందుకెళ్ళి మన దేశానికి గర్వంగా, మన రాష్ట్రానికి గర్వంగా, మన ప్రభుత్వానికి గర్వంగా, మన ఊరికి కూడా గర్వంగా ఉండేటట్టు మనం నిలబడాలంటే క్రమశిక్షణ, కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను వచ్చిన తర్వాత చదువుకున్నా. మీరు పైన ఉన్నటువంటి ఈ చిన్న చిన్న కొటేషన్స్ చదువుకున్నారా? earn trust, we never forget what we learn with enjoy. మనం ఎంత ఆనందంగా ఉంటే అంత మంచిగా మనకు విద్య అభ్యసించబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కొటేషన్స్ కొన్ని చదువుకున్నా కూడా ఇంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలల కన్నా మంచిగా తీటుగా ముందుకెళ్తున్నది అని అంటే అందరి సహకారంతోనే వెళ్తుంది. కాబట్టి మా ఆశీర్వాదం, మా ప్రభుత్వం ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. ఏ రకమైనటువంటి ప్రభుత్వం ద్వారా సహకారం మీకు కావాలన్న విద్యా సంస్థలకు కూడా మేము ముందుకొచ్చి అన్ని విధాలా సహకరిస్తామని చెప్తున్నాను. అంతేకాకుండా ఈ ఊరుకు దూరం నుంచి ఎట్లా వస్తున్నారు మీరు? ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా? బస్సులో వస్తున్నారా?
మీకు ఫ్రీ బస్ ఇచ్చింది కదా ప్రభుత్వం, అవునా కదా? జాగ్రత్తగా వస్తుంది కదా, ఆడపిల్లలకి జాగ్రత్తగా ఉండడం కోసం ఫ్రీ బస్ ఇచ్చింది. మీలాంటి పిల్లల కోసం, చదువుల కోసం దూర ప్రాంతాలకు పోయేటందుకు తల్లిదండ్రికి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం కూడా ప్రభుత్వం ఆడపిల్లలకి ఉచిత బస్సులు ఇచ్చింది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం మీకు సహకరిస్తోంది. కాబట్టి చదువుకోండి శ్రద్ధగా. వచ్చే సంవత్సరం మళ్ళీ భగవంతుడు ఆశీర్వాదం ఉండి మీ అందరి పెద్దల అనుజ్ఞ ఉంటే గనక మళ్ళీ మీరు చదివి టాప్ లెవెల్లో వచ్చినప్పుడు మీరు మాధవి మేడం లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద వాళ్ళు మీకు బోనస్ గా గిఫ్ట్లు ఇచ్చడానికి ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ అవకాశం వస్తే ఇందులో ఎంతమంది డిస్ట్రిక్ట్ టాపర్లు, ఎంతమంది మండల్ టాపర్లు వచ్చిండ్రో నోట్ చేసుకొని నేను కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి టాప్ లెవెల్లో వచ్చి టాప్ స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో వస్తే ముఖ్యమంత్రి గారితో సన్మానం ఏర్పాటు చేస్తారు. మీరు ఎంతమంది ఉన్నారో ఆ టాప్ లెవెల్లో పోవడానికి ఒక గోల్, ఒక టాస్క్, ఒక ఏఎం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ముఖ్యమంత్రి గారికి చెప్పి మీరు టాప్ డిస్ట్రిక్ట్ స్టేట్ టాప్లలో నిలబడితే డెఫినెట్ గా అవకాశం నేను కల్పిస్తాను. వెళ్తారు కదా అంటే ఆలోచిస్తున్నారు. ఎప్పుడు ఎగ్జామ్స్ వస్తే మేము ఎప్పుడు సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి గారిని కలవాలని అందరికి ఉంది కదా. మరి అలాంటప్పుడు మీరందరూ ఒకళ్ళకన్నా ఒకరు పోటీ పడి మేము టాప్ లెవెల్లో రావాలి. మా మార్క్స్ మా తల్లిదండ్రికి ఆదర్శంగా ఉండాలి. ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్న ప్రభుత్వానికి కూడా ఆదర్శంగా ఉండాలి. అంటే మీరు నీట్, డిసిప్లిన్, ఎడ్యుకేషన్ అన్ని ఇంపార్టెంట్ తీసుకొని చదవండి. మీ మీద ఆశీర్వాదం ఎల్లవేళలా మాకుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి, ప్రిన్సిపల్ మేడం గారికి కూడా, మా మహిళా ప్రిన్సిపల్ మేడం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మరి విద్యార్థులతో పాటు మీరు కూడా రేపు ఇక్కడి నుంచి ఒక టాప్ లెవెల్ స్టూడెంట్ ని తీసుకుని వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర నిలబెడతారని కోరుకుంటూ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్.